ఓకే అండి. ఈ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ యూనివర్సిటీ పరిధిలోనైనా మనకి జనరల్గా ఉండే కొన్ని కాన్సెప్ట్ ఉన్నాయండి. సో దానిలో ఫస్ట్ లోకలైజ్డ్ అండ్ డీలోకలైజ్డ్ కాన్సెప్ట్. డీలోకలైజ్డ్ కెమికల్ బాండింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఈ లోకలైజ్డ్ అండ్ డీలోకలైజ్డ్ కెమికల్ బాండింగ్ ఒక షార్ట్గా కానీ ఎస్ఐగా కానీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందండి. మెయిన్గా వాట్ ఈస్ మీన్ బై లోకలైజ్డ్ అండ్ డీలోకలైజ్డ్ గురించి. సో లోకలైజ్డ్ కెమికల్ బాండింగ్లో జనరల్గా ఏముంటుందంటే ఓన్లీ 2 న్యూక్లియై మాత్రమే, 2 యాటమ్స్ ఆర్ 2 న్యూక్లియస్ మాత్రమే పార్టిసిపేషన్లో ఉంటాయి. న్యూక్లియస్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్స్ బిట్వీన్ 2 యాటమ్స్ మధ్యలోనే ఉంటాయి. ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ 2 యాటమ్స్ కనుక ఉన్నట్టయితే వాటిని లోకలైజ్డ్ కెమికల్ బాండింగ్ అంటారు. ఈ లోకలైజ్డ్ కెమికల్ బాండింగ్ లో ఎలక్ట్రాన్స్ బిట్వీన్ 2 యాటమ్స్ ఆర్ న్యూక్లియై అంటే ఏదైనా ఒక యాటమ్ తీసుకోండి, సపోజ్ ఎక్స్ అండ్ వై అనే యాటమ్. సో వీటి మధ్యలో మహా అయితే 2 ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంటే సో సిగ్మా బాండెడ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్. ఆర్ ఇంకో బాండ్ అంటే మేబీ పై బాండెడ్, ఆర్ ఇంకో పై బాండెడ్, ఆర్ ఇంకో పై బాండెడ్. ఎయిదర్ సింగిల్ బాండ్ సిస్టమ్స్ తో గానీ సింగిల్ బాండ్స్ ఆర్ మల్టిపుల్ బాండ్స్ సిస్టమ్స్ లో ఈ లోకలైజ్డ్ సిస్టమ్ ని అబ్జర్వ్ చేస్తాం. లోకలైజ్డ్ కెమికల్ బాండింగ్. సో ఎయిదర్ సిగ్మా బాండ్స్ ఆర్ పై బాండ్స్ కాన్సెప్ట్ వేరు. బట్ లోకలైజ్డ్ సిస్టమ్ అంటే ఓన్లీ బిట్వీన్ 2 యాటమ్స్ ఆర్ 2 న్యూక్లియస్ థింగ్స్ కాబట్టి సపోజ్ ఎక్స్ అండ్ వై అనే యాటమ్. సపోజ్ మనకి ఎగ్జాంపుల్ సింగిల్ బాండ్ సిగ్మా బాండ్స్ ఉన్నాయి అనుకోండి. సిగ్మా బాండ్స్ బిట్వీన్ కార్బన్ హైడ్రోజన్ అయినా అవ్వచ్చు, లేకపోతే హైడ్రోజన్ సిస్టమ్స్ అయినా, లేకపోతే సిసి సిస్టమ్స్ ఆర్ సిఓ సిస్టమ్ ఆర్ సిఎన్ సిస్టమ్, ఎనీ టైప్ ఆఫ్ ఈ సిగ్మా ఓరియంటెడ్ గా ఉన్నటువంటి బాండ్స్ ను మనం లోకలైజ్డ్ బాండ్స్ గా కన్సిడర్ చేసి చూద్దాం. ఈ లోకలైజ్డ్ బాండ్ సిస్టమ్స్ సిగ్మా బాండ్స్ కి అయితే బిట్వీన్ 2 యాటమ్స్, ఈ 2 యాటమ్స్ కి మధ్యలోనే మనకి రియాక్షన్స్ అన్ని జరిగిపోతుంటాయండి. సో ఈ లోకలైజ్డ్ సిస్టమ్కి మనం కొన్నిసార్లు కన్సిడర్ చేసినప్పుడు సో మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్సెప్ట్ ప్రకారం చూస్తాం. మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్సెప్ట్ ఏం చెబుతుంది? జనరల్గా ఏ అయితే అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్డ్ ఆర్ మిక్స్డ్ టు ఫార్మ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. మీరు 2 అటామిక్ ఆర్బిటాల్స్ తీసుకున్నారనుకోండి, 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనే ఫార్మ్. మేబీ కార్బన్ దగ్గర ఒక అటామిక్ ఆర్బిటాల్, హైడ్రోజన్ దగ్గర ఒక అటామిక్ ఆర్బిటాల్ కలిసి మనకి మిక్స్డ్ అటామిక్ ఆర్బిటాల్స్ టు ఫార్మ్ ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో ఈ లోకలైజ్డ్ బాండ్ కాన్సెప్ట్ లో సిగ్మా బాండ్ ఫార్మేషన్ సపోజ్ కార్బన్ కి హైడ్రోజన్ కి తీసుకుందాం. అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం, మాలిక్యులర్ ఆర్బిటాల్ మెథడ్ ప్రకారం ఏం జరుగుతుంది అని అంటే, కార్బన్ దగ్గర ఎన్ని ఉంటాయి? జనరల్ గా 4 పి బాండ్స్ ఉంటాయండి. పి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఒక పి ఆర్బిటాల్, సెకండ్ పి ఆర్బిటాల్ అండ్ ఇంకో పి ఆర్బిటాల్ అండ్ పి ఆర్బిటాల్. అంతే కదా. కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటిది? 1s2 2s2 2p2 సిస్టమ్. సో 1s2 2s2 2p లో సో ఏం జరుగుతుంది? హైయర్ కాన్ఫిగరేషన్ కోసం వచ్చినప్పుడు 1s2 2s2 2s లో ఉన్న ఒక ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్ లోకి షిఫ్ట్ అయి 3 అవుతుంది. సో టోటల్ గా ఓవరాల్ గా మనకి 4 అటామిక్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఆ 4 కూడా ఇంటర్నల్ గా మిక్స్ అయిపోయి మనకి ఎక్సైటెడ్ స్టేషన్ లో ఇలా ఫామ్ అవుతుంది. ఎక్సైటెడ్ స్టేట్ లో ఇలా ఫామ్ అవుతుంది.
ఇలా ఫామ్ అయినటువంటి అటామిక్ మిక్స్డ్ ఆర్బిటాల్స్ కార్బన్ దగ్గర ఉంటుంది. అండ్ హైడ్రోజన్ దగ్గర ఏముంటుంది, జనరల్గా ఒక ఎస్ ఆర్బిటాల్ సిస్టమ్ మాత్రమే ఉంటుంది. ఆ ఎస్ ఆర్బిటాల్ సిస్టము సపోజు ఇక్కడ హైడ్రోజన్ సిస్టమ్, హైడ్రోజన్ అండ్ ఇంకొక హైడ్రోజన్ ఉందనుకోండి, సపోజ్ హైడ్రోజన్, ఇంకొక హైడ్రోజన్ ఉందనుకోండి హైడ్రోజన్, అండ్ ఇంకొక హైడ్రోజన్ ఉందనుకోండి హైడ్రోజన్. సో ఎలా ఫామ్ అయింది, దీని దగ్గర ఉండే పి ఆర్బిటాలు, దీని దగ్గర ఉండే ఎస్ ఆర్బిటాలు కలిసి టోటల్గా ఎలా ఫామ్ అవుతుంది అంటే పి ఆర్బిటాల్ కాన్సెప్ట్ ప్రకారం సో హెచ్ గా ఫామ్. సో ఇదేగా హైడ్రోజన్ దగ్గర ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్లో ఉండే ఒక ఎలక్ట్రాన్ కలిసి మనకి ఓవరాల్గా సిహెచ్ అనే బాండ్ ఫామ్ అవుతుంది. సిహెచ్ అనే మాలిక్యులర్ ఆర్బిటాల్ బాండ్ ఫామ్ అవుతుంది బై మిక్సింగ్ ఆఫ్ ది అటామిక్ ఆర్బిటాల్ ఆఫ్ ది టూ యాటమ్స్. ఇదే కాన్సెప్ట్ అండి. హైడ్రోజన్ సిస్టమ్ ఉందనుకోండి, ఒక ఎస్ ఆర్బిటాల్ ఇంకో ఎస్ ఆర్బిటాల్ కలిసి, లేకపోతే ఓన్లీ కార్బన్ సిస్టమ్ అనుకోండి. సో కార్బన్ సిస్టంలో ఈ కార్బన్ దగ్గర పి ఆర్బిటాల్ ఉంటుంది, ఇంకో కార్బన్ దగ్గర కూడా పి ఆర్బిటాల్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి మనకి కార్బన్ బాండ్ సిస్టంలో కూడా ఇంకో కార్బన్ దగ్గర ఇంకొక పి ఆర్బిటాల్ కలిసి మనకి ఓవరాల్గా సో బాండ్ ఫార్మేషన్కి సరిపడా ఇలా సిసి సింగిల్ బాండ్ ఆర్ సిఎన్ బాండ్ ఆర్ సిఓ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఒక్కోసారి మనకి ఈ సి సిగ్మా బాండ్స్ తో నుంచి సి డబుల్ బాండ్ సి ఉందనుకోండి, సపోజ్ సి డబుల్ బాండ్ సి, మల్టిపుల్ బాండ్స్ లో కూడా మనం లోకలైజ్డ్ సిస్టమ్ అప్రోచ్ చేయాలి. లోకలైజ్డ్ కెమికల్ బాండింగ్ అంటే ఏంటిది, బిట్వీన్ టూ యాటమ్స్. ఆ టూ యాటమ్స్ మధ్యలో సింగిల్ బాండ్ ఉండా మల్టిపుల్ బాండ్స్ ఉన్నా మనకి ఇబ్బంది ఏం లేదండి. సి డబుల్ బాండ్ సి సిస్టమ్ లో కనుక ఉందనుకోండి, కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఒక పి ఆర్బిటాల్ ఏమో సిగ్మా బాండ్ తోను అండ్ ఇంకొక పి ఎంటీ ఆర్బిటాల్ తో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ సో పై బాండెడ్ అనేది ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఇవేమో సిగ్మా బాండ్స్ గాను అంటే సి గాను అండ్ పై సిస్టమ్స్, పై లోకలైజ్డ్ గా ఉన్నటువంటి సిస్టమ్స్ పై బాండ్ ఓవర్లాపింగ్ లాగా మనకి ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ సిస్టమ్స్ మనం పై బాండ్ గా చూద్దాం. లేకపోతే మీరు ట్రిపుల్ బాండ్ తీసుకున్న ఇంకో పి ఆర్బిటాల్ సిస్టమ్, ఇంకో పి ఆర్బిటాల్ కలిసి సో ఇంకొక పై లోకలైజ్డ్ సిస్టమ్ లాగా ఫామ్ అవుతుంది. అంటే సి ఫోర్ బాండ్ సిస్టమ్ కింద ఇంకో పి ఆర్బిటాల్స్ అన్ని ఇటువైపు ఉండేసి అండ్ ఇంకో సిస్టమ్ ఇంకో పి ఆర్బిటాల్స్ ఇలా మిక్స్ అయ్యి సిగ్మా బాండ్ టు మల్టిపుల్ బాండ్ సిస్టంలో మనకి ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఓవరాల్గా లోకలైజ్డ్ బాండ్ అంటే ఏంటిది, లోకలైజ్డ్ బాండ్ మీన్స్ ద బాండింగ్ which are electrons present between two atoms or nuclei, it's called a localized bonding. For example, sigma bond, pi bond or multiple bonds between two atoms. Suppose మీరు two examples రాసుకుంటే వెళ్ళండి. CH కి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఓరియంటేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. మాలిక్యులర్ ఆర్బిటాల్ ఓరియంటేషన్ చేసినప్పుడు మీరు ఇందాక సిసి బాండ్ కానీ సిహెచ్ బాండ్ కానీ రిప్రజెంటేషన్ చేశారు కదా. ఆ సిహెచ్ బాండ్ లెంత్ జనరల్గా సిహెచ్ బాండ్ లెంత్ ఉందనుకోండి, లేకపోతే సిసి బాండ్ లెంత్ ఉందనుకోండి. సో సిహెచ్ జనరల్గా 1.09 యాంగిస్ట్రామ్ ఉంటుంది అండ్ ఇక్కడేమో 1.53 యాంగిస్ట్రామ్ వరకు సిసి సింగిల్ బాండ్ యొక్క బాండ్ లెంత్ అబ్జర్వ్ చేస్తాం. అండ్ దీనిలో ఉండేది జనరల్గా sp3 హైబ్రిడైజేషన్ అండ్ ఇక్కడ కూడా మనకి sp3 హైబ్రిడైజేషన్, ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్, ఇది s ఆర్బిటాల్ హైబ్రిడైజేషన్. సో మీరు ఎగ్జాంపుల్ రాసేటప్పుడు లోకలైజ్డ్కి ఓకే సపోజ్ సిసి బాండ్ ఉందనుకోండి, సిసి బాండ్ ఓరియంటేషన్ ఇంక్లూడింగ్ ఆర్బిటాల్ ఓరియంటేషన్తో కనుక చేస్తే ఈజీగా ఉంటుందండి అండ్ మార్క్స్ కూడా ఎక్కువ రావడానికి ఛాన్స్. సో అండ్ దెన్ డీలోకలైజ్డ్ సిస్టమ్. లోకలైజ్డ్ అంటేనేమో బిట్వీన్ టూ యాటమ్స్,
బట్ 2 atoms మధ్యలో కాదుగా మనం జనరల్గా ఉండేది. మనకి ఇన్ని రకాల మిలియన్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్కి మనకి ఎన్నో ప్రొడక్టులు కూడా ఫామ్ అయినాయి అండ్ సో మెనీ మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్ మధ్యలో ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూట్ అవుతూనే ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ డిస్ట్రిబ్యూషన్ 2 atoms మధ్యలో కనుక ఉండిపోయినట్టయితే మనకి ఇన్ని రకాల మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అయ్యి ఉండేవి కాబట్టి. సో ఈ డీలోకలైజ్డ్ సిస్టంలో ఎలక్ట్రాన్స్ అనేవి distributed between 3 or more atoms or nucleus మధ్యలో కనుక ఈ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ కనుక ఉన్నట్టయితే వాటిని డీలోకలైజ్డ్ సిస్టమ్ అని. లోకల్ నుంచి డీలోకలైజ్డ్ స్ప్రెడ్ అయిపోవాలి. ఎలక్ట్రాన్ స్ప్రెడ్డింగ్ బిట్వీన్ 3 or more atoms మధ్యలో కనుక చూస్తున్నట్టయితే అది డీలోకలైజ్డ్ ఆర్ నాన్ లోకలైజ్డ్. అకార్డింగ్ టు కెమికల్ కాన్సెప్ట్ వేలో మనం టర్మ్స్ తీసుకున్నప్పుడు లోకలైజ్డ్ అండ్ డీలోకలైజ్డ్ సిస్టమ్స్గా చూస్తాం. దీనికి బెటర్ ఎగ్జాంపుల్ మీరు కనుక చూస్తే ఎగ్జాంపుల్ బెంజీన్ మాలిక్యూల్ చూడండి మీరు. బెంజీన్ మాలిక్యూల్లో మొత్తం 6 కార్బన్ సిస్టమ్ ఏదో డబుల్ బాండ్స్ ఆల్టర్నేట్గా ఇలా అయినా అంతే కదా, ఇలా అయినా ఉంటాయి. లేకపోతే ఇంకొక స్ట్రక్చర్ కనుక మీరు చూసినట్టయితే సి సిస్టమ్. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మోర్ దాన్ 3 atoms మధ్యలోనే జరిగింది, 6 ఎలక్ట్రానిక్ మధ్యలో. సో ఇదర్ ఇక్కడైనా ఉండొచ్చు లేకపోతే ఆల్టర్నేట్గా ఇక్కడైనా ఉండొచ్చు. సో ఎనీ వన్. సో డీలోకలైజ్డ్ సిస్టంలో 3 or more atoms ఉన్నప్పుడు అది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నాయా ఈ రెండింటి మధ్యలో ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయడం కష్టం కాబట్టి ఇలా రొటేషన్లో ఉంటుంది. కాబట్టి ఎనీ 2 కార్బన్స్ మధ్యలో ఆ 6 ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతూనే ఉంటాయి, 6 కార్బన్స్. అండ్ ఈ బెంజీన్ మాలిక్యూల్ ఇంకా రిప్రజెంటేషన్ చూసినప్పుడు మనం ఇంకొక రిప్రజెంటేషను ఇలా ఉంటుంది సిస్టమ్. దీనిలో కూడా మొత్తం 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లేకపోతే ఇంకొక సిస్టమ్ ఉంది. ఇంకొక సిస్టమ్ వచ్చేసరికి ఇలా అయినా ఉండొచ్చు. లేకపోతే ఇంకొక సిస్టమ్ ఇలా అయినా. సో ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రాన్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఎలక్ట్రాన్ స్ట్రక్చర్ కూడా మారిపోతూ ఉంటుంది. సో ఈ మూడింటిని మనం జనరల్గా స్టార్టింగ్లో బెంజీన్ని స్టార్టింగ్లో డిస్కవర్ చేసినప్పుడు ఇది ఈ షేప్లో బిఫోర్ గెటింగ్ దిస్ స్ట్రక్చర్ దేర్ ఆర్ సో మెనీ పాసిబిలిటీస్. స్టార్టింగ్లో వాళ్ళకి ఏంటంటే ఓకే 6 కార్బన్స్ ఉన్నాయి, 5 ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంది, 6 హైడ్రోజన్స్. ఇది ఎలా స్ట్రక్చర్ ఐడెంటిఫై ఉందో మనకి 1900s వరకు తెలియదు. సో తర్వాత స్లోగా ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చాయి. స్లోగా ఇన్స్ట్రుమెంటేషన్ ర్యాంక్లోని ఇన్స్ట్రుమెంట్ మన మాన్యువల్ వర్క్ కన్నా ఇన్స్ట్రుమెంట్లో చేసినప్పుడు సమ్ గెయిన్ డేటా వచ్చింది. ఆ డేటా ప్రకారం మేబీ ద పాసిబుల్ స్ట్రక్చర్ ఈస్ దిస్ అన్నారు. ఫైనల్గా మనకి హై అల్టిమేట్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఎన్ఎంఆర్ కానీ ఆ క్రిస్టలోగ్రఫీ సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ సిస్టమ్స్ ప్రకారం చేసినప్పుడు బెంజీన్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందని చేశారు. అప్పుడు దాకా ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ని కూడా కన్సిడర్ చేసేవాళ్ళు. ఫైనల్గా ఇన్స్ట్రుమెంటేషన్ ఎక్స్పెరిమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు థియరీ ఎక్స్పెరిమెంటల్ పాయింట్ ఎప్పుడు కన్సిడర్ చేస్తామండి కెమిస్ట్రీలో. సో ఇవి రెండు ఇంపార్టెంట్. సో అందుకే వీటిని ఈ టైప్ ఆఫ్ పాసిబిలిటీస్ని కెనానికల్ ఫార్మ్స్ ఆర్ రెజొనెన్స్ ఫార్మ్స్ అంటాం. కెనానికల్ ఆర్ రెజొనెన్స్ ఫార్మ్స్ అంటాం. అంటే ఈ ఫార్మ్స్ని దట్ అకార్డింగ్ టు దివర్ స్ట్రక్చర్స్ అని అన్నారు ఆ టైంలో స్ట్రక్చర్స్. ఇప్పుడు ఇది మనం
రాయాలి. డీలోకలైజ్డ్ కాన్సెప్ట్లో ఈ ఎగ్జాంపుల్ని మెయిన్గా కన్సిడర్ చేసి చెప్పాలి. సో ఈ డీలోకలైజ్డ్ బాండ్ సిస్టమ్ అగైన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ పక్కన either లోకలైజ్డ్ కెమికల్ బాండింగ్ చెప్పినా ఆర్ డీలోకలైజ్డ్ కెమికల్ కాన్సెప్ట్ చెప్పినా మనకి అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ మెథడ్ ప్రకారమే చూద్దాం. సో అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ ప్రకారం అయితే ఈ బెంజిన్ మాలిక్యూల్ స్ట్రక్చర్ కనుక ఎలా ఉంటుంది జనరల్గా మనకి కార్బన్ 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 సిస్టమ్ కార్బన్ 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 సిస్టమ్. మీరు స్ట్రక్చర్స్తో కనుక రిప్రజెంటేషన్ చేసి ఆ రిప్రజెంటేషన్ మ్యాటర్గా కనుక కన్వర్ట్ చేస్తే ఇంకా అలానే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలానే కన్సిడర్ చేసి రాయాలి. సో సిగ్మా బాండ్ కన్సిడరేషన్ అయిపోయింది. ఇంకేమున్నాయి మనకి పై ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉన్నాయి కాబట్టి ఆ పై ఎలక్ట్రాన్స్ రెజినేటింగ్ లో తిరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆ ఎంటీ పి ఆర్బిటాల్ ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటుంది అండ్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క కార్బన్ దగ్గర ఉంటుంది కాబట్టి సో ఈ రిప్రజెంటేషన్ లో పి ఆర్బిటాల్స్ కార్బన్ దగ్గర ఒక్కొక్క పి ఆర్బిటాల్ ఆ ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్. సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేది మనకి ఈ విధంగా పై లోబ్స్ మొత్తం ఎలక్ట్రానిక్ వేలో కనెక్టెడ్ అయి అండ్ బాటమ్ లోబ్స్ వీటిని లోబ్స్ అని అంటామండి. ఈ లోబ్స్ ఈ విధంగా కనెక్టెడ్ అయి ఉంటాయి. సో ఈ విధంగా స్ట్రక్చర్ ఉంది. ఈ స్ట్రక్చర్ ఇంకా మన రిప్రజెంటేషన్ హైడ్రోజన్తో రిప్రజెంటేషన్ చేయించి ఇది అకార్డింగ్ టు ఎంఓ కాన్సెప్ట్ ప్రకారం బెంజీన్ స్ట్రక్చర్ని ఈ విధంగా రిప్రజెంటేషన్ చేస్తాం. సో ఈ బెంజీన్ ఇంకా రిప్రజెంటేషన్ చేయించే పద్ధతిలో సపోజ్ కార్బన్ 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 కార్బన్. సో ఒక్కొక్క కార్బన్ దగ్గర మనకి తెలుసు హైడ్రోజన్స్ కూడా ఉంటాయని హైడ్రోజన్ 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 అండ్ సో ఈ పై ఎలక్ట్రాన్ క్లౌడ్ మొత్తం క్లౌడ్ రిప్రజెంటేషన్లో కనుక చూపించామనుకోండి. సో పై క్లౌడ్ కనుక చూపించినప్పుడు ఇది ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది either ప్లస్ అండ్ మైనస్ రిప్రజెంటేషన్లో ఉంటుంది. సో అబోవ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అండ్ బిలోదేమో పాజిటివ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్, నెగిటివ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్, పాజిటివ్. ఇదంతా ఎలక్ట్రానిక్ క్లౌడ్ పై క్లౌడ్ అని అంటాం. అది మొత్తాన్ని ఆ రిప్రజెంటేషన్లో మీకు మెటీరియల్లో ఉంటుందండి. ఆ రిప్రజెంటేషన్ కొంచెం జాగ్రత్తగా చూడాలి. సో వీటిని మళ్ళీ మనం బాండింగ్ అన్న యాంటీ బాండింగ్ కాన్సెప్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. బాండింగ్ అనే యాంటీ బాండింగ్లో మనకి రిప్రజెంటేషన్ డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. ఇలా అయినా ఉండొచ్చు, లేకపోతే ఇంకో కాన్సెప్ట్ ప్రకారం అయితే సో ఈదర్ సేమ్ కార్బన్ సో ఇది మొత్తం పై ఎలక్ట్రాన్ క్లౌడ్ కదా, దీన్ని హాఫ్ పార్ట్గా నైనా చేయొచ్చు. మేబీ మీరు ఇలా అయినా ఇలా హాఫ్గా హైడ్రోజన్ 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 అండ్ హైడ్రోజన్. సో ఇటువైపు ప్లస్ ఉంది అనుకోండి, ఇటువైపు మైనస్ తీసుకోండి. ఇది ఒక రిప్రజెంటేషన్. లేకపోతే ఈ ఆఫ్ కాకుండా ఈ ఆఫ్ చూడండి, కార్బన్ 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 కార్బన్. సో ఈ ఆఫ్ ఇప్పుడు సపోజు ఈ ఆఫ్ తీసుకోండి, ఏలో కానీ ఇది ప్లస్గా కానీ ఇది మైనస్గా కానీ తీసుకోండి. ఈ రిప్రజెంటేషన్ అయినా ఓకే, మీకు ఈ రిప్రజెంటేషన్ అయినా మీరు చూసినప్పుడు పై ఎలక్ట్రానిక్ క్లౌడ్ టూ పార్ట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే టోటల్ పై ఎలక్ట్రానిక్ సిస్టమ్ పై క్లౌడ్గా ఉంటుంది అండ్ బాటమ్ ఏమో లోయర్ కన్సిడరేషన్ ప్రకారం.
సో ఇది పై ఎలక్ట్రానిక్ సిస్టమ్. దీనిలో ఇది మొత్తం కాంజుగేషన్లో ఆ రెసినెన్స్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఆల్ కార్బన్స్ ఆర్ sp2 హైబ్రిడైజేషన్లో ఉంటాయని, అండ్ సి డబల్ బాండ్ సి బాండ్ లెన్స్ అండ్ CH బాండ్ లెన్స్ ఇక్కడ 1.09 యాంగ్స్ట్రామ్స్ ఇలాగే, బట్ స్మాల్ కన్సిడరేషన్ ఏంటంటే ఇక్కడ 1.40 యాంగ్స్ట్రామ్స్. ఇది యాక్చువల్గా ఇన్ బిట్వీన్. ఇక్కడ ఏంటి మనకి డబుల్ బాండ్స్ బెంజీన్లో ఆల్టర్నేట్గా ఉంటాయి, బట్ ఎక్కడ ఉంటాయో తెలియదు. అందుకని అది దాదాపు డిస్టెన్స్ బిట్వీన్ సి డబుల్ బాండ్ సికి అండ్ సి సింగిల్ బాండ్ సికి ఉంటుంది. సి సింగిల్ బాండ్ సికి అరౌండ్ 1.53 ఉంటుంది, దీనికి అరౌండ్ 1.35 వరకు ఉంటుంది. సో ఈ రెండింటిని యావరేజ్ చేసామనుకోండి అరౌండ్ 1.40 యాంగస్ట్రామ్ ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ మచ్ డబుల్ బాండ్ ఆఫ్ ది సిసి ఆర్ సింగిల్ బాండ్ ఆఫ్ ది సిసి. బెంజీను ఇట్స్ నాట్ ప్యూర్ డబుల్ బాండ్, ప్యూర్ సిగ్మా బాండ్. ఇట్ ఈస్ జస్ట్ రెజొనేటింగ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి లోకలైజ్డ్ సిస్టమ్స్ డీలోకలైజ్డ్ సిస్టమ్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లోకలైజ్డ్ సిస్టమ్స్ రిస్ట్రిక్టెడ్ బిట్వీన్ 2 యాటమ్స్ ఆర్ న్యూక్లియర్. either ఫామ్ అయ్యేటప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీలో సిగ్మా పై బాండిక్ సిస్టమే ఉంటుంది, ఆర్ సింగిల్ ఆర్ మల్టిపుల్ బాండ్స్ ఉంటాయి. మేబీ సింగిల్ సిగ్మా బాండ్తో మేబీ 2 పై బాండ్స్ ఉండొచ్చు, 1 పై బాండ్ ఆర్ 3 పై బాండ్స్ ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం సింగిల్ బాండ్ అండ్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్లోనే ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ లోకలైజ్డ్ రిస్ట్రిక్టెడ్ బిట్వీన్ 2 న్యూక్లియై. డీలోకలైజ్డ్ కెమికల్ బాండింగ్ స్ప్రెడెడ్ మోర్ దాన్ 3 atoms, 3 ఆర్ మోర్ దాన్ 3 atoms కనుకున్నట్టయితే దాన్ని మనం డీలోకలైజ్డ్ కెమికల్ బాండింగ్ అని అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ వీడియో ఏంటిదంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో హైపర్ కాంజుగేషన్ సిస్టమ్. వాట్ ఈస్ మీన్ బై కాంజుగేషన్? అండ్ దెన్ కాంజుగేషన్లో 2 types మెయిన్గా చూద్దాం. ఒకటి హైపర్ కాంజుగేషన్, క్రాస్ కాంజుగేషన్, అండ్ ఇంకో 1 more ఇంపార్టెంట్ వన్ టాటామర్స్. ఈ 3 అండ్ ఇది 4 ఇంపార్టెంట్ థింగ్స్ జాగ్రత్తగా. ఇది మెయిన్గా ఎంఎస్సి వాళ్ళకి రిలేటెడ్గా, ఎంఎస్సి ఫస్ట్ సెమిస్టర్ హు ఆర్ ఇన్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకేనా?